అందరికీ హరే కృష్ణ. మనం ఇప్పుడు ఇస్కాన్ జగన్నాథ మందిరం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చార్ధామ్ యాత్ర మరియు యమునా పుష్కరాలు కూడా జరగనున్నాయి. ఇది 20 మే నుంచి 3వ తారీఖు జూన్ వరకు ఉంది. మీరు కనుక ఎవరన్నా వెళ్ళదలిస్తే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు. ఇక్కడ మరొక పిక్చర్ కూడా ఉంది, పోస్టర్ కూడా. శ్రీ గౌర పూర్ణిమ మహామహోత్సవం ఇది మార్చి 3వ తారీఖు మంగళవారం 2026న జరగనున్నది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రోగ్రాము ఇదే మందిరంలో ఉంటుంది. సో ఇక్కడ మరొక పిక్చర్ కూడా చూస్తున్నాం మనం. చక్కగా శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్లుగా ఉంది. అందరూ కూడా వ్రజవాసులు అందరూ కూడా ఆ యొక్క గోవర్ధన పర్వతం కింద భగవంతుడిని 7 రోజుల పాటు రెప్పవేయకుండా చూస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళు ఇక్కడ వెలిబుచ్చుచున్నారు. సో ఇది జగన్నాథ మందిరం బయట జై జగన్నాథ్ అని ఇక్కడ చక్కగా పెట్టడం జరిగింది. అదేవిధంగా భగవంతుడి యొక్క రకరకాల లీలలతో కూడిన పిక్చర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరియు ఇప్పుడు మనం ఒక సందర్భంలోకి వద్దాము. ఇక్కడ చక్కగా మీకు ఒక రావి చెట్టు కనపడుతుంది. సో మీకు నేను ఒక చిన్న కథను చెప్తాను ఈ రావి చెట్టుని ఆధారంగా చేసుకొని. సో ఒకసారి నారద మహర్షుల వారు ఆయన ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు చక్కగా. అదేవిధంగా ఆయన ఒకసారి భూలోకం కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఒకానొక మందిరంకి ఇదే విధంగా ఒక జగన్నాథ మందిరంలాగా ఒకానొక మందిరంకి ఆయన దర్శనం చేయడం జరిగింది. అయితే ఆ మందిరంలో చాలా అనుభవజ్ఞుడైన పూజారి ఉన్నాడు, బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి నారదుల వారు దర్శనాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన దర్శనం చేసుకున్నారో ఆయన బ్రాహ్మణుడు చక్కగా మాట కలిపి చాలా విషయాలు ఆయనతో తెలుసుకొని ఓ నారద మహర్షి, మీరు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు, వైకుంఠం కూడా వెళ్తారు కదా అంటే, ఓ ఎందుకు నేను వైకుంఠం వెళ్ళను, వైకుంఠం కూడా నేను వెళ్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు అన్నారంట, ఈసారి మీరు వైకుంఠం వెళ్ళినప్పుడు దయచేసి నేను ఈ జన్మలో వైకుంఠాన్ని ప్రాప్తిని పొందుతానా లేదా అని మీరు కనుక్కొని నాకు చెప్తారా అని అడిగితే, ఓ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్తాను అన్నారంట. అని చెప్పి ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అలాగా అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం ఏదైతే ఇలా రావి చెట్టు చూస్తున్నామో అక్కడ కూడా ఒక రావి చెట్టు ఉందంట. ఆ రావి చెట్టు కింద ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉన్నాడు. అయితే ఈ నారద మహర్షుల వారు ఆయనకు కూడా దర్శన భాగ్యం కలిగించారంట. ఎప్పుడైతే నారద మహర్షిని చూశారో ఈ యొక్క చెప్పులు కుట్టుకునేవాడు తన పనిని పక్కన పెట్టి సాష్టాంగ ప్రణామం చేసి నారద మహర్షుల వారికి ఎంతో ఆనందాన్ని కలిగించారంట. అయితే ఆయనతో కూడా ఇలా సంభాషణ జరిగినప్పుడు ఇదే ప్రశ్నని ఈ యొక్క చెప్పులు కుట్టుకునేవాడు కూడా అడిగారంట. ఓ నారద మహర్షి, మీరు వైకుంఠం వెళ్ళినప్పుడు నాకు వైకుంఠ ప్రాప్తి ఎప్పుడు ఉంటుందో దయచేసి తెలియచేయగలరు అని చెప్పారంట. ఓ అలాగే, నేను ఇప్పుడు వైకుంఠానికే వెళ్తున్నాను, వచ్చి మీకు తప్పకుండా చెప్తాను అన్నారు. అలా వైకుంఠానికి వెళ్ళినప్పుడు మహావిష్ణువు నారద మహర్షుల వారిని చూసి చక్కగా ఆయన సాదరంగా ఆహ్వానించి, ఏమి నారద, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి విశేషాలు అవి ఇవి అని అన్నీ కనుక్కున్న తర్వాత, నేను భూలోకం నుంచి వస్తున్నాను అది ఇది అన్నప్పుడు, అక్కడ ఏంటి సంగతులు అంటే, అప్పుడు నారద మహర్షుల వారు ఈ బ్రాహ్మణుడి గురించి, ఈ యొక్క చెప్పులు కుట్టుకునేవాడు అడిగిన ప్రశ్నల గురించి చెప్పారంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారంట, ఈ బ్రాహ్మణుడికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది నన్ను చేరుకోవటానికి, కానీ ఈ చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మలోనే నా దగ్గరికి వస్తాడు అని చెప్పు అన్నారంట. వెంటనే నారద మహర్షుల వారికి అర్థం కాలేదంట. ఏం శ్రీమన్నారాయణ ఏంటి ఇలా అన్నారు, ఆయన ఉద్దండ పండితుడు, ఆయన వేదాలు వెళ్ళవేస్తున్నారు, మీకు అద్భుతంగా సేవలు చేస్తున్నారు, కానీ మరి ఈ చెప్పులు కుట్టుకునేవాడు చాలా ఒక శూద్రుడు, ఆయన మీ దగ్గరికి రావడం ఏంటి ఈ జన్మలో, మరి ఈయన కొన్ని లక్షల జన్మలు పడతాం ఏంటి అని అడిగారంట. అప్పుడు అన్నారంట, సరే నేను ఇలా ఒక మాట చెప్తాను, వెళ్ళి వాళ్ళకి చెప్పు అన్నారంట. వాళ్ళిద్దరికి చెప్పారంట. ఏమనంటే, ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు మహావిష్ణువు ఏం చేస్తున్నారంటే సూది బెజ్జంలో ఏనుగుని ఎక్కిస్తున్నారు అని చెప్పమన్నారంట. నారదుల వారికి అర్థం కాలేదంట. సరే నేను చెప్పినట్లు చెప్పు అని అనగానే సరే స్వామి అని చెప్పి అక్కడి నుంచి ఆయన వీడ్కోలు పలికి భూమి మీదకి వచ్చారంట. వచ్చి ఈ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఈ బ్రాహ్మణుడు అన్నారంట, ఓ నారద అడిగారా మీరు అని అంటే, అడిగాను అని అన్నారంట.
ఏం చెప్పారంటే మీకు ఇంకా వైకుంఠ ప్రాప్తికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అని చెప్పారండి. అప్పుడు ఆయన అన్నారంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు నిజంగా వెళ్ళలేదు, నువ్వన్నీ ఇట్లాగే అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి అంటే, సరే ఒక పని చెయ్యి, నువ్వు వైకుంఠం వెళ్ళినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారు అని అంటే ఆయన సూది బెజ్జంలో ఏనుగుని ఎక్కిస్తున్నారు అన్నాను. వెంటనే బ్రాహ్మణుడికి పట్టరాని కోపం వచ్చి నువ్వన్నీ దొంగ మాటలు చెప్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి ఆయన్ని తరిమేశాడంట. వెంటనే నారదుల వారు అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి వచ్చారంట. అప్పుడు నారదుడు చెప్పులు కుట్టుకునేవాడిని చెప్పాడంట. ఆయన అడిగారు చెప్పులు కుట్టుకునేవాడు ఏమని, ఓ నారద మీరు వైకుంఠానికి వెళ్ళారా అంటే వెళ్ళాను అంటే, సరే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే నువ్వు ఈ జన్మలోనే వచ్చేస్తావంట వైకుంఠానికి అన్నారు. వెంటనే ఆయన అద్భుతంగా భగవంతుడిని ప్రార్థిస్తూ చక్కగా నారదుల వారికి కూడా సాష్టాంగ ప్రణామం చేశారు. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చిందండి. ఏమనంటే ఆయన కూడా అడిగారంట, మీరు వెళ్ళినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారు అని అంటే భగవంతుడు సూది బెజ్జంలో ఏనుగుని ఎక్కిస్తున్నారు అన్నారండి. అప్పుడు వెంటనే ఆయన అబ్బా ఎంత అద్భుతం భగవంతుడి యొక్క లీలలు అసాధారణమైనవి అని చెప్పి ఆయన ఎంతో పొగుడుతూ ఉంటే, ఇది నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి నారదుల వారు ఆయన అడిగారంట. అప్పుడు ఆయన చెప్పారంట ఏమనంటే, ఎందుకు నమ్మను, నేను ఈ రావి చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్నా, ఈ యొక్క రావి చెట్టు యొక్క విత్తనము ఎంత ఉంటుందని, చాలా చాలా చిన్నది, కానీ ఈ చెట్టు ఎంత పెద్దది, ఎన్ని మీటర్ల పొడవు ఉంది, ఎంత పెద్దది ఇది అని చెప్పేసి ఆయన అంటే, అప్పుడు నారదుడికి తత్వం అర్థమైందంట. అవును, ఆ బ్రాహ్మణుడి కంటే కూడా ఈ యొక్క శూద్రుడు చాలా చాలా గొప్పవాడు అని చెప్పి. సో ఈ విధంగా భగవంతుడు ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడండి. అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి జై.